పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేర్లోని శ్రీ ఉమాబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి ఆభరణాలు మిస్సింగ్ కలకలం రేపింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అమ్మవారికి ఆభరణాలు పెట్టేందుకు ఆలయ ఆఫీస్లో లాకర్ తెరిచి చూడగా లాకర్లో అమ్మవారికి సంబంధించి 2 కాసుల నల్లపూసల దండ కనపడకపోవడంతో ఒక్కసారిగా ఆలయ సిబ్బంది అర్చకులు కంగు తిన్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో కృష్ణరాజుకు తెలుపగా తాను ఆలయ ఈవోగా వచ్చి కొన్ని రోజులే అయిందని, అంతకు మునుపు చేసినటువంటి ఈవో బ్రహ్మానందరెడ్డి తనకు ఆభరణాల రికార్డు సమర్పించలేదని చెప్పారు. దీంతో గతంలో ఈవోగా పనిచేసిన బ్రహ్మానందరెడ్డిపై ఆలయ కమిటీ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా బ్రహ్మానందరెడ్డి సోమవారం సాయంత్రం ఆలయ పూజారికి ఆభరణాలు అందజేశారు. ఇదే విషయాన్ని బ్రహ్మానందరెడ్డిని అడగ్గా ఆభరణం వేరే ఆలయ రికార్డులో వెళ్లిందని, అంతకుమించి ఎటువంటి పొరపాటు జరగలేదన్నారు. అయితే బ్రహ్మానందరెడ్డి ఈవో బాధితుల నుంచి 4 నెలల క్రితమే రిటైర్ అవ్వడం, అప్పటి నుంచి ఈ విషయం కనీసం వెలుగులోకి రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మన దగ్గర ఉంది 10th క్లాస్ వచ్చినప్పుడు ఒకసారి వేణుగోపాల స్వామి వెనకాల పేజీలు ప్రతి ఒక్కళ్ళు లోపల వస్తారు. చెప్పండి కావచ్చు అంటే కావచ్చు తీసేది వచ్చేస్తారు. నా పేరు కేవీ బ్రహ్మారెడ్డి అండి. నేను ఇక్కడ రిటైర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని. దీనికి సంబంధించి ఈవో గారు రికార్డు వెంటనే అప్పగించేశానండి. వెండి బంగారు వస్తువులు మాత్రం ఒకసారి వెరిఫై మా డిపార్ట్మెంట్ కాకినాడ జేఈఓ గారు ఉన్నారండి. ఆయన తీసుకొచ్చి ఒకసారి వెరిఫై చేసి ఒకసారి వస్తువులండి కూడా తూకం ప్రకారం సరిపోయిన లేదు, ఆల్రెడీ చాలా కాలం జేఈఓ గారు చేయించండి. ఇక్కడ అందుకు చేయించి ఆ రికార్డు అక్కడ ఒకసారి అక్కడ లాకర్ అక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాం. మళ్ళీ ఇక్కడ పట్టుకెళ్ళి మళ్ళీ పెట్టేస్తాం. కళ్యాణాలప్పుడు ఉత్సవాలు పట్టుకెళ్తాం. అలాగే దాని బై మిస్టేక్ అక్కడ వెళ్ళిపోయిందండి. అది పట్టుకొచ్చి మళ్ళీ అందజేస్తామండి. ఇక్కడ లేదు, మా అటెండర్ తీసుకెళ్ళి అటెండర్ వచ్చాయండి. తాళ్ళు అతనే పట్టుకొచ్చాయండి. అటెండర్ తాళ్ళు ఆయన ఇచ్చారు, తాళ్ళు పట్టుకొచ్చాయండి. అంటే ఈవో గారు అక్కడ సెలబ్రేషన్ లేనని చెప్పారండి. మీకు అర్జెంట్ కదా, గుళ్ళో అలంకరణ చేయాలి కదా, అందుకని అక్కడ అందజేసేయమని చెప్పేసి అటెండరే పట్టుకొచ్చి అతనికి ఇచ్చారు. నేను కూడా వెళ్ళేది అంతేండి. అమ్మ కూడా మీరు ఏదైతే ఆభరణాలు ఉన్నాయో తీసుకొస్తున్నాను, ఈ తీసుకొస్తే ఆఫీస్ లోనో లేకపోతే గుడి దగ్గర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇస్తే బాగుండేది. కానీ మీరు డైరెక్ట్ నేను డైరెక్ట్ గా కదండి, మా అటెండర్ పట్టుకొచ్చాడు అర్జెంట్ గా, అటెండర్ ఇచ్చాడు అందజేస్తారు. అది అంటే మేము ఎప్పుడైనా అర్చకుడికి అందజేస్తా ఉండే, ఏదైనా ఐటమ్ ఏదో వచ్చినా అర్చకుడికి దొరికిపోయి నేను ఉన్నప్పుడు కూడా అర్చకులు వచ్చారు ఆఫీస్ కండి. అంటే గుళ్ళో అవునండి, వాళ్ళ గుళ్ళో ఉన్నారండి. గుళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు అర్జెంట్ కాబట్టి దేవుడికి అలంకరణ చేయాలి కాబట్టి అండి, నేను పట్టుకెళ్ళి అక్కడ అటెండర్ పట్టుకొచ్చాడు. నేను తాళాలు అతను తెచ్చాయండి, తీసిన తర్వాత పట్టుకెళ్ళి అతను ఇచ్చేయండి. అది సర్వీస్ కలిసిపోయినాయి. అది పట్టుకొచ్చి రన్ చేస్తాం. అజాగ్రత్త కదండి, మామూలుగా అక్కడ కూడా ఈ 40 తాళాలు ఉన్నాయండి. టెంపుల్ కి సంబంధించిన దాంట్లో కలిసిపోయినాయి. ఏలేటిపాడు దేవస్థానంలో కలిసిపోయాయి. అంటే ఏలేటిపాడు కూడా ఇక్కడే ఉన్నాయి.
ఇక్కడ తెస్తాం ఒకే లాకర్లో? వాళ్ళ వచ్చి అందజేస్తాం అదే తీసుకుని పట్టుకెళ్తాం, మళ్ళీ వాళ్ళ ఖర్చులకి ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకొస్తాం ఒకసారి. అక్కడ కొంచెం అప్పులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి గుడికాడ కొంచెం ప్రమాదకరం అని ఒకే చెప్పేసి బ్యాంక్ లో పెట్టారు. పట్టుకెళ్ళి కూడా బై మిస్టేక్ వెళ్ళిపోతారు. బ్యాంక్ లోకి వెళ్ళడం మరి మీ రైట్స్ ఎలా ఉంటాయి సార్? బ్యాంక్ లో కాదు సార్, బ్యాంక్ లాకర్ అండి, మామూలు లాకర్. బ్యాంక్ అది బయట లాకర్, వాళ్ళ లాకర్ అదే తాళ్ళు పట్టుకొచ్చారు. రిటైర్డ్ అయిపోయిన వ్యక్తి మీరు ఎలా అలా కాదండి, అక్కడ వేరే దేవస్థానం కూడా ఇక్కడ పెడతా ఉండి అక్కడ చెప్పొద్దా మీ దగ్గర మీరు ఎలా తేగలిగారు అని అడుగుతానండి. ఏదండి సూటిగానే అడుగుతున్నాను. మీరు రిటైర్డ్ అయిపోయి 4 నెలలు అయింది. అంటే వేరే వస్తువులు దేవస్థానం సంబంధించి మీరు నిన్న ఎలా వేరే దేవస్థానం కాదండి, అక్కడ దేవస్థానంలో సరుకులు ఇక్కడ ఉంటాయండి. అక్కడ మీరు లోపల రావడం లేదు కదా, మీ ప్రయత్నం ఉండదు కదా, మీ దగ్గర మీకు హక్కు ఎలా వచ్చింది లోపలికి రావడానికి? కదా మీరు ఎలా వెళ్ళగలిగారు? మీకు బాధ్యతలు లేవు కదా. లేదండి, ఆయన యువ గారు తాళాలు ఇచ్చారండి. తాళ్ళు ఇవ్వటం వల్ల అటెండర్ ఆ తాళ్ళు ఇస్తే ఎలా ఇస్తారు సార్? అంటే అటెండర్ తీసుకొచ్చాడు, అవి సెలవు పెట్టి ఈ లాకర్ అలా ఎలా ఇస్తారు? రిటైర్డ్ అయిపోయిన అవుట్ సైడ్ వెళ్ళిపోయిన వ్యక్తి ఎలా ఇస్తారు? యువ గారి సంవత్సరం తీసుకుంటామని చెప్పారండి. దాని మీద మనకు ఆయనకి వస్తువులు అవి అందజేస్తున్నామండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆర్టీఆర్ గ్రూప్ దేవాలయం అయిన శ్రీ వేణుగోపాల స్వామి మరియు ఆంజనేయ స్వామి మరియు పోలేరమ్మ అమ్మవారు మరియు బ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క వెండి బంగారం నగల రిజిస్టర్ దాఖల ఎక్స్ఈఓ గారి దగ్గర నేను ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నాను. చేసుకునే అన్నీ కూడా ఆ 4 దేవస్థానాలు కూడా కరెక్ట్గానే ఉన్నాయండి. అన్ని ఏదైనా ఇబ్బంది లేదు. ఏం జరిగింది సార్ అసలు? ఏ? అసలు ఏం జరిగింది? అతను నాకు రికార్డ్ అప్లికేషన్ లేట్ చేశారు. అతను మీరు జాయిన్ అయ్యి ఎంత అయింది? నేను జాయిన్ అయ్యి 4 నెలలు అయిందండి. అంటే ఇది కూడా నేను వేరే దేవస్థానం ఈవో గారికి వేశారు. అయిన తర్వాత నేను జేఈఓ గారిని తీసుకొచ్చి అప్రోచ్ చేసేసి తీసుకుందాం అనుకున్నాను. అందులోకి ఇప్పుడు సమస్య అంటే కనుక తీసుకున్నాను. చైర్మన్ మీ దగ్గర క్లియరెన్స్ లేదు. చైర్మన్ గారు వెంటనే తొందరగా తీసుకోమని చెప్పారండి. నిన్న ఒకటి ఒక కళ్యాణం జరిగింది. కళ్యాణం సమయంలో బంగారం అంతా లేదు. అది కాదండి, కళ్యాణంలో బంగారం లేదు. కళ్యాణం జరిగినప్పుడు నల్లబోసల తాళాల్లో 2 ఉన్నాయండి. చిన్నది ఇచ్చారు, పెద్దది ఇక్కడ కనపడలేదు. తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే చూడమంటే వేరే దేవస్థానం ఆ లాకర్లో ఉండిపోయింది, అక్కడ కలిసి దాంట్లోకి వెళ్ళిందని ఆ దేవస్థానం లాకర్ నుంచి పట్టుకొచ్చి ఇచ్చారు. అలా ఎలా వెళ్తుంది సార్? ఇక్కడికి వేరే అంటే 4 ఇక్కడ అలంకరించి వేరే చోట కూడా అలంకరిస్తారా? చేయరండి. మరి ఇక్కడ అంటే ఈ రికార్డు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తా ఉంటారండి. అవి కూడా ఇక్కడ ఉంటాయండి. మన యొక్క అమ్మవారి కూడా ఇక్కడ ఉంటాయి. అలా ఎలాగెళ్ళింది అతను వెంటనే నేను మాట్లాడగానే తెచ్చి నిన్న స్వాధీనం చేశారండి. అచ్చుగుల్లి స్వాధీనం చేశారు. అలంకరణ కావాలనే ఉద్దేశం. కళ్యాణం మన్నాడు ఇచ్చారు. అదే అండి, ఆల్రెడీ ఒకటి ఉంది. లేదు, అందుకనే వెంటనే ఆ రోజు వాస్తవం నేను ఆయన దగ్గర వెంటనే చెప్పగానే తెచ్చి నాకు ఇచ్చారండి. అదే వాస్తవం అదేనండి. అంటే నాకు అక్కడ ఉందని చెప్పి తెచ్చి వెంటనే అచ్చుగుడి స్వాధీనం చేశారు. నేను రాలేదు, సెలవు పెట్టానండి కొద్దిగా. అచ్చుగుడి స్వాధీనం చేశారు. క్యాష్ ఏమన్నా క్యాష్ రికార్డు ఎప్పుడో స్వాధీనం రికార్డ్ అప్డేట్. వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తారండి. నాకు ఇచ్చినట్టు నాకు అర్థం సరే.